వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. పేరు వెంకటలక్ష్మి. నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని ఎక్స్. అలాగే నేను ప్రాజెక్ట్ గౌరవాధ్యక్షురాలిని. అయితే ఈ రోజున మేము ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారికి, మన కలెక్టర్ గారికి అందరికీ విన్నవించుకోవాలని వచ్చాము. కానీ ముఖ్యమంత్రి గారు మాకు అనుకూలమైన వాతావరణం లేదని చెప్పడంతో మేము ఇక మా గాంధీ గారికి మా వినతిపత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా మేము గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరలా మాకు మా అన్న రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, మాకు మరలా వేతనాలు పెంచాలి, మా ఆశలన్నీ నెరవేరాలని ఆశతో ఆ రోజున మేము ఎదురు చూసాము. అలాగే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గెలుపుని విన్న తర్వాత మాకు ఖచ్చితంగా ఇవన్నీ అమలవుతాయి. మాకు ఖచ్చితంగా ఏదైతే వేతనం అనుకుంటున్నా వేతనం పెరుగుతుంది, సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తారు. ఈయన మహిళా పక్షపాతి కాబట్టి అంగన్వాడీల్లో దాదాపు 103,000 మంది దాటి ఉన్నాము. ఆ సందర్భంగా ఆయన ఖచ్చితంగా మమ్మల్ని గుర్తిస్తారని ఆస్తో ఎదురు చూస్తున్నామండి. కానీ ఈ రోజున మాకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో విడో పెన్షన్ కానీ, లేకపోతే ఈరోజు తల్లికి వందనం కానీ, లేదా వికలాంగుల పెన్షన్ కానీ, ఇల్లు స్థలాలు కానీ ఏ రకమైన అర్హత లేదని మాకు తెలియజేయడం జరిగింది. అయ్యా, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు గుర్తించలేదు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఇవ్వండి, గౌరవ వేతనం అని చెప్పి మాకు వేతనం ఇస్తున్నారు. కానీ మీరిచ్చే జీవోల్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా జీవో ఇస్తున్నారు. ఇది చాలా అమానుషమైన విషయం, తమరు గుర్తించాలి. ఎందుకంటే మాకు 11,500 వేతనం ఇస్తున్నారు. కానీ ఈరోజు మీరే ఒక జీవోని తీసుకొచ్చారు, 12,000 రూపాయల వేతనం దాటిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఆపాలని. మీ దృష్టికి మేము తీసుకొస్తున్నామండి. ఈరోజు మా వేతనం 11,500 రూపాయలు మాత్రమే. కాబట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, తక్షణమే మా గురించి ఆలోచించాలని, కనీస వేతనం అమలు చేయాలని, అర్హులైన అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము మా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, సిఐటిగా, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నామయ్యా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.